10వ తరగతి పరీక్షా కేంద్రమైన చిత్తూరు గిరింపేట మున్సిపల్ హైస్కూల్లో పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జి విద్యాధరి పర్యవేక్షించారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుండి ప్రారంభమైన నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 9:30 నుండి ప్రారంభమైన పరీక్షల నిర్వహణ సరళిని చిత్తూరు జిల్లా కేంద్రంలో స్థానిక గిరింపేట మున్సిపల్ హైస్కూల్ నందు పరీక్షా కేంద్రంలో ఉన్న వస్తువులను, పరీక్షా నిర్వహణ తీరును జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జి విద్యాధరి పరిశీలించారు. మార్చి 17 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో ఎస్ఎస్సి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి దగ్గర 21,000 విద్యార్థులు ఈ యొక్క పరీక్షకు హాజరవుతున్నారు. ఈ అన్ని సెంటర్స్లో కూడా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు వేసవికాలం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సెంటర్లో కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ విషయం ప్రతిరోజు కూడా మనం కలెక్టరేట్ మానిటర్ చేయడం జరిగింది. లాస్ట్ డే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో ఇది భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే, ఎవరైనా ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ పాల్పడితే సెంటర్స్ చుట్టుపక్కల కానీ కఠినమైన చర్యలు చేపడతాయని తెలియజేస్తున్నాము. సో విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోన్ కాకుండా రిలాక్సింగ్గా ఎగ్జామ్స్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.